శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. కర్కాటక రాశి మిత్రులారా, జూలై 10 నుండి 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ 20 రోజులు మీ రాశికి అధిపతి కావడంతో చంద్రుడు భావోద్వేగాల కంటే వివేకంగా వ్యవహరిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు. గురుగ్రహం మీకు సంపూర్ణ సపోర్టుగా ఉన్నారు. జ్ఞానం, ఆర్థిక స్థితిని అందిస్తున్నారు. శని క్రమశిక్షణ నేర్పిస్తాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. రాహు వృత్తి జీవితంలో కొత్త మార్గాన్ని చూపిస్తాడు. కేతు ఆధ్యాత్మిక చింతన పెంచాయి. ఈ కాలంలో సహనం మీకు గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మీకు సమయం బాగున్నప్పుడు అహంకారం రాకూడదు. ఈ కర్కాటక రాశి వారికి ఉన్న ఎలా ఉంటుందంటే, ఇబ్బందిగా ఉన్నప్పుడేమో చాలా ఇబ్బందిగా ఏదో కోల్పోయినట్టు అనుకుంటారు. బాగా టైం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అహంకారంతో ప్రవర్తిస్తారు. అదే కొంచెం మార్చుకోవాలి. వ్యాపారంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ వేగవంతం అందుకొని అద్భుతమైనటువంటి లాభాలతో ఈ యొక్క నెల మీరు వ్యాపారం మాస ద్వితీయంలో పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. హోటల్, డైరీ, హాస్పిటల్, విద్య, ఫార్మసీ ఇలాంటి వాటికి ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. క్లాత్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ధన ప్రవాహం పెరుగుతుంది. పాత బకాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు, వాహనం అంటే ఆస్తులు, పెట్టుబడులు, మీకు పూర్వీక ఆస్తులు అలాంటి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రైవేట్ రంగం వారికి పనితీరు అధికారులు ప్రశంసిస్తారు. పదోన్నతి లేదా జీతం పెంపు విషయంలో సానుకూల పరిస్థితులు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం స్థాన మార్పిడి లేదా ఊరు మార్పిడి లేదా దేశ రాష్ట్ర మార్పులు కూడా ఉంటాయి. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల సహాయం అందిస్తుంది. పెండింగ్ లో ఉన్న ఫైల్ అనుకూలమవుతుంది. టెండర్లు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వాళ్ళు సిద్ధంగా ఉండండి. ప్రైవేట్ ఉద్యోగంలో ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫార్మా, ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తే విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందమైనటువంటి ఐక్యత పెరుగుతుంది. ఎందుకంటే మీలో ఒక పరివర్తన వచ్చి మీరు కుటుంబంతో ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి మీ కుటుంబం కూడా మిమ్మల్ని అంతే ఆనందంగా ఆరాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తీసుకుంటే విశ్వాసం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా దాన్ని తొలగించుకుంటారు. ఇంకా సినిమా రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియాలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం. ఆలస్యంగా అయినా ప్రాజెక్టు ఈ నెల మీరు సంతకం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా మిత్రులారా, గెట్ రెడీ. కోర్టు వ్యవహారంలో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆస్తి వివాదాలు, రాజీ పడలాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. న్యాయపరమైన పత్రాలు పూర్తిగా పరిశీలించి సంతకం పెట్టండి. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపార ఒప్పందాలు, వీసా వ్యవహారాలు పురోగతి కనబడుతుంది. విదేశీ మార్గంలో షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూల సమయం. బ్యాంకింగ్, ఫార్మా, ఆహార పరిశ్రమ, మౌలిక వసతులు, రంగులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే కూడాను మీకు పవర్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ భూములు, ఇల్లు, వ్యవసాయ భూములు కొనుగోలుకి ఎంక్వైరీస్ వస్తాయి కానీ క్లోజ్ కాదు. వ్యాపారం జాగ్రత్త పడండి. ఇంకా సర్వీస్ సెక్టార్, హాస్పిటల్, హోటల్, ట్రావెల్స్ ఇలాంటి రంగాల్లో, హోమ్ సర్వీసెస్, బ్యూటీ సర్వీసెస్ కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సమస్యలు, నీటి కొరత, కొంచెం బీపీ లాంటిది, షుగర్ లాంటిది, అలసట సమస్య స్వల్పంగా ఇబ్బంది ఉంటుంది. పెట్టుబడి పెట్టచ్చు. సమయానికి ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతి, ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా ముఖ్యం. రైతులకి వర్షాలు అనుకూలంగా ఉండడంతో పంటలు బాగా పొంది వరి, కూరగాయలు, ఉద్యానవనం పంటలు, పాల ఉత్పత్తి రంగాల వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో, మెడికల్, ఇంజనీరింగ్, సివిల్స్, విదేశాల విద్య కోసం సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం.
మీరు ఇప్పుడు చదవవలసిన సమయంలో చదివేయండి. మీరు జీవితంలో మీరు గొప్ప అని పొందుతారు. అదృష్టమైనటువంటి దినాలు ఈ నెల 13, 17, 20, 24, 29. అదృష్ట సంఖ్య 7 మరియు 9. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు లేదా లేత నీల రంగు అని చెప్పచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణం చెయ్యండి. ప్రతి సోమవారం పరమశివుడికి నీటితో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. దుర్గాదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మొత్తానికి ఈ నెల అంతా కూడా మరింత గొప్ప విజయాలు అందుకుంటారు వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే. వైదిక జ్యోతిష్య ప్రకారంగా ఈ నెల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నువ్వులు ఒక చేతుల్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చా అంటే, వ్యాపారస్తులు వాడు తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాడు. తీసుకోవడం మీరు అడగట్టు, నేను నువ్వులు ముట్టుకోను అని అంటారా, పో అంటాడు. ఈ సెంటిమెంట్స్కి అంతా వెళ్ళకండి. పూజ కార్యక్రమాల్లో, పితృకర్మల్లో వాడే ఒక పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నువ్వులే, మన పితృలకు వెళ్ళేది. కాబట్టి ఇలాంటి చెడు సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ప్రాక్టికల్గా ఉండండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఆలోచించండి. మీకే నువ్వులు అనేది, మన నువ్వులు ఉండ తినమా మనం? నువ్వులు వంటలో పొడిగా వేసుకోమా? తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ. నువ్వులు చెడు కాదని పితృలకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం, వరప్రసాదం నువ్వులు అంటారు. విజయోస్తు. అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనక రజిత పాత్రం మేదిని సాగరాంతం వజ్ర వైడూర్య మణిమేద గోమేదకాలు ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అనే ఆశ ఉంటుందంట. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం 2 కుటుంబాన్ని కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే, ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం వాడు చెప్తున్నాడు. భూర్భోత్స సదస్సు నెంబర్ గో దేవస్థ దేవస అమరదోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానాయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానుడు ఉంటారట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. కోపం ఎప్పుడు వస్తుంది? లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట. భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటాం చూసారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాట. ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా, వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్ కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక గరిట తీసుకుపోయి రోడ్డు మీద ఎలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చుండి బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కడికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది.
ఒక్కరికి మనం తినేటప్పుడు నాకు ఈ రోజు నా కష్టంతో కడుపు నిండా ఉంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చింది అనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం.